ఈరోజు దేవుని వాగ్దానం, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను. మత్తయి సువార్త 25:21. ఈరోజు నీవు చిన్న స్థితిలో ఉన్నావేమో, ఎంత కష్టపడినా ఎవరూ గుర్తించట్లేదేమో, నీ శ్రమ వృధా అయిపోతుందని అనిపించవచ్చును. కానీ దేవుడు నీ విశ్వాసాన్ని చూస్తున్నాడు. చిన్న విషయాల్లో నమ్మకంగా నిలిచిన వారిని దేవుడు ఎన్నడూ మర్చిపోడు. మనుషులు చూడకపోయినా దేవుడు నీ కన్నీళ్లను, నీ ప్రార్థనలను, నీ కష్టాన్ని చూస్తున్నాడు. నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను అని చెప్పిన దేవుడు ఈరోజు నీ జీవితాన్ని సిద్ధపరుస్తున్నాడు. ఇప్పుడు నీవు ఎదుర్కొంటున్న పరీక్షలు రేపు నిన్ను ఉన్నత స్థానానికి తీసుకెళ్లే మార్గం అవుతాయి. నీవు ఒంటరిగా పోరాడుతున్నావని అనిపించినా దేవుడు నీ పక్కనే నిలబడి ఉన్నాడు. నీవు తగ్గిపోయానని అనుకున్న చోటే దేవుడు నిన్ను పైకి లేపబోతున్నాడు. ఈరోజు దేవుడు నీకు చెబుతున్నాడు, భయపడవద్దు. నీవు చేసిన విశ్వాసపూర్వకమైన ప్రతి పని నాకు తెలుసు. సమయం వచ్చినప్పుడు నేను నిన్ను ఆశీర్వదించి ఉన్నత స్థానంలో నిలబెడతాను. సకల ఆశీర్వాదాలకు, కృపలకు కారణభూతుడా, కృపాసత్య సంపూర్ణుడా, మీకు వందనాలు. ప్రభువా, ఈ వాగ్దానం వినే ప్రతి ఒక్కరిని మీ కృపతో బలపరచుము. నిరాశలో ఉన్న వారికి ధైర్యాన్ని, అలసిపోయిన వారికి కొత్త బలమును అనుగ్రహించుము. మీ చిత్త ప్రకారం ప్రతి జీవితాన్ని ఉన్నత స్థానాలకు నడిపించుము. మీ కృపాబహుయానికి సమర్పిస్తూ యేసు నామములో ఈ వాగ్దానాన్ని ఆశీర్వదిస్తున్నాను తండ్రి. ఆమెన్. ఈ వాగ్దానం మీకు, మీ కుటుంబాలకు, అందరి జీవితాల్లో నెరవేరునుగాక. ఆమెన్.